ఎంత మంచివాడు నా యేసు, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు నా యేసు, ఎంతో గొప్పవాడు, ఎంత మంచివాడు నా యేసు, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు నా యేసు, ఎంతో గొప్పవాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొంటిని, యెహోవా కొరకు కనిపెట్టుకొంటిని, చెవియొగ్గి నా మొర ఆలకించెను, నా చెయ్యి యేసు పట్టుకొనెను, చెవియొగ్గ నా మొర ఆలకించెను, నా చెయ్యి యేసు పట్టుకొనెను. ఎంత మంచివాడు నా యేసు, ఎంతో గొప్పవాడు, ఎంతో మంచివాడు నా యేసు, ఎంతో గొప్పవాడు, ఎంతో మంచివాడు నా యేసు, ఎంతో గొప్పవాడు, ఎంతో మంచివాడు నా యేసు, ఎంతో గొప్పవాడు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. పడదాం. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. హల్లెలూయా. ఈయన ఎంత మంచోడు కాకపోతే బిడ్డలారా, పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను, నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, yes Lord, చేతలలో చాలా గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. హల్లెలూయా. ఒకసారి నేను హల్లెలూయా శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తా, యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తా, యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తా, యేసయ్యా నిన్నే నేను ప్రేమిస్తా, నా జీవితమంతా నిన్నే నేను ప్రేమిస్తా.
అనేది రెండు రకాలుగా ఉంటది. ఒకటి తల్లిదండ్రుల ప్రేమ, రెండు లోక సంబంధమైన ప్రేమ. దేవుని ప్రేమ మనుషుల ప్రేమకు సంబంధం లేదు కాబట్టి అది వేరు. అది అగాపే ప్రేమ. అంటే దాని ఎత్తు పొడవు లోతు వెడల్పు ఇంతని చెప్పలేము. అది ఎంతైనా ఉండగలిగింది ఏదైనా దేవుని ప్రేమ. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు మనతో ఉంటుంది. ఇక రెండో ప్రేమ ఏంటంటే లోక ప్రేమ. ఈ లోక ప్రేమ ఎలా ఉంటుందంటే బైబిల్ ఎత్తి అందం మోసకరం సౌందర్యం. అంటే ఈ అమ్మాయి అందంగా తయారైంది. ఈ అబ్బాయి ఉన్నప్పుడు సంఘాన్ని యేసయ్య వధువుగా పోల్చినప్పుడు వరుడైన క్రీస్తుతో కొన్ని సందర్భాల్లో నీవు అడిగిన ప్రార్థన ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సైతాన్ గాడు వచ్చి నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, దేవుడు అసలు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా, అసలు నీ మాట అంటే మీ ఆయనకి చెప్పాలి లెక్క ఉందా. చాలా మంది ఏళ్ళు గుర్తించలేకపోయినప్పటికీ పక్కన వాళ్ళు వచ్చి చూడు నువ్వు అన్ని సార్లు చెప్పినప్పుడు మీ ఆయన ఒకసారి రెస్పాండ్ అయ్యాడా. అదే మా ఆయన అయితే నేను సిటీలో చేసుకుంటానంటారు. ఎందుకంటే వీళ్ళకి సిటీ ఉండదు, వీళ్ళ తప్పట్లు కొట్ట కూడా పని అవదు. వీళ్ళ ముందు మాత్రం ఎలా ఉండదంటే బిడ్డలారా డైలాగ్ లేస్తారు. అంటే గమనించండి బిడ్డలారా, వరుడైన క్రీస్తు దగ్గర వధువైన సంఘము దేని ద్వారా కార్యాలు చేసుకోగలదంటే ప్రేమ వలనే. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తాడ, అన్నిటినీ దారుడు. ఈ లోకంలో దండన చేయలేని పని కూడా ఏది చేయగలిగింది. ఏంటి దండన అంటే ధర్మశాస్త్రం కాదు. మోషే పదార్థాలు చేయలేనిది యేసయ్య శిలువ మీద చూపించిన ప్రేమ యాగం చేయగలిగింది. హల్లెలూయా. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా. ఈ రోజు అలాంటి ప్రేమమైన మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. అందుకని చివరిసారిగా మనం పాడి దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నిన్ను ప్రేమిస్తా, యేసయ్యా నిన్ను ప్రేమిస్తా, యేసయ్యా నిన్ను ప్రేమిస్తా, యేసయ్యా నిన్ను ప్రేమిస్తా, నా జీవితమంతా నిన్నే నేను ప్రేమిస్తా, నా జీవితమంతా నిన్నే నేను ప్రేమిస్తా. I love you, I love you. Oh naina, I love you, my Jesus. I love you, my Jesus. I love you, my Jesus. ఆస్తి కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, నా ధనము కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, ఆస్తి కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, నా ధనము కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, చదువు కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, నా చదువు కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, నా ఉద్యోగం కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, నా ఉద్యోగం కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా. హల్లెలూయా. కొంతమంది దీన్ని ఎక్కువ ప్రేమిస్తారమ్మా. ఆస్తి వీళ్ళకి ఎంత ఉన్నా కూడా తగ్గదు. సంబంధమైన వాటి కోసం నువ్వు గనక పరితపించి పరుగులు తీసేవే అనుకో, యేసయ్య వెనకాల నువ్వు రాలేవు. అందుకని గమనించండి, బైబిల్లో మనం చూసుకుంటే ఒకడు యేసు ప్రభువు అని ప్రభువా నేను నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలయ్యా అనుకున్నానయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా సరే ఆయన అన్నాడు, సరే నువ్వు మోసే పదార్థాలు పాటించావా అంటే పదార్థాలు పాటించేశానయ్యా. అయితే ఆయన ఏమన్నాడు, నీ ఆస్తి నమ్మి పేదలకి అటు తర్వాత వచ్చినట్టు వెంబడించండి. ఏమో అప్పుడు ఆయన ముఖం ఎలా పెట్టుకున్నట్ట వికారంగా. వికారంగా అంటే ఏంటి? ఏదో నీతి మార్గం అడుగుతున్నావు, 10 మంది చేస్తున్నావు కదా అనుకున్నాను. మా నాన్న అని అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏంటి? సూది బించములు ఒంటె దూరుల శోభము కానీ ధనవంతుడు పరలోకం వెళ్ళడం అసాధ్యం. అంటే ఏంటమ్మా? ఆస్తి కంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తా, నా
you, my Jesus. అడుగుదాం. I love you, my Jesus. ఆరాధన ఆరాధన యేసయ్యా. 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 glory. యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యా. ప్రభువా. ఆరాధన ఆరాధన యేసయ్యా. yes Lord. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యా. yes Lord. చెప్తున్న స్వరం పెట్టి పాడదామా చెప్తున్నా? యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకంటే దేన్ని ప్రేమిస్తున్నాయా? నీకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాయా? అయ్యా మొదటిగా నువ్వేనయ్యా, చివరిగా నువ్వేనయ్యా. నీకంటే నాకు ఏమీ వద్దు నాయనా. నీకంటే ఏమీ వద్దు యేసయ్యా. నీకంటే ఎవరు వద్దు యేసయ్యా. నీకంటే ఎవరు వద్దు. ఈ రోజు నీ భక్తులు కాదమ్మా, నీ బాలులు కాదయ్యా, నీ బిడ్డలు కాదమ్మా, నీ తల్లిదండ్రులు కాదయ్యా. యేసయ్యను మొదటి ప్రేమించు. యేసయ్య నీ జీవితంలో కార్యం చేసేవాడు. యేసయ్యకు ప్రార్థించు. యేసయ్యను మొదటి పెట్టు. యేసయ్యను మొదటి పెట్టు. యేసయ్యను మొదటి పెట్టు. నీ హృదయంతో పిలు, 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 పిలు. యేసయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా. నిన్నే ప్రేమిస్తానయ్యా. నిన్నే ప్రేమిస్తానయ్యా. Yes, yes, yes. ప్రేమించే అభిషేకం, ప్రేమించే అభిషేకం, ప్రేమించే అభిషేకం. లోకాన్ని కాదు, పాపాన్ని కాదు, యేసయ్యని ప్రేమించాలని దిగుతావు. వదలడు, వదలడు, వదలడు. Yes, yes. యేసయ్యని ప్రేమించే అభిషేకం. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన భావనలే కాదు, ఆయన మార్పులే కాదు. Yes, 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 yes. Thank you, Lord. Thank you, Lord. ఆత్మతో, 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 ఆత్మతో. Thank you, Lord. ఆత్మతో, ఆత్మతో, ఆత్మతో. Yes, yes. యేసయ్యని ప్రేమించే అభిషేకం. చల్లారిపోయిన కట్టెల మీదకి, చల్లారిపోయిన కట్టెల మీదకి, చల్లారిపోయిన కట్టెల మీదకి వణుకుడు, వణుకుడు. Yes, 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 yes. Glory, అందించే యేసయ్యని ప్రేమించే అభిషేకం. మంట, మంట, మంట. ఇబ్రాయి శిష్యులతో చెప్తున్నాడు. మంటలేదా? మన హృదయం మంటలేదా? యేసు గురించి మాట్లాడితే మంట. యేసు గురించి మాట్లాడితే మంట. సైతాను కాలిపోతాడు. సైతాను కాలిపోతాడు. సైతాను కాలిపోతాడు. సైతాను కాలిపోతాడు. సైతాను కాలిపోతాడు. 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 Yes, 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 yes. ప్రార్థనలో చలాకి వీరాలు పోవాలా? 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 Glory, 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 glory. మంట, మంట, మంట. అడుగు, 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 అడుగు. అడుగు. యేసయ్యా, నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. సేనాపతి వ్యక్తి దయ్యాలతో ఉన్నప్పుడు నాతో నీవేమన్నాడు? విడుదల పొందాడు. నీతో ఉంటానంటున్నాడు. నీతో ఉంటానంటున్నాడు. ఈ రోజు నీకు ప్రార్థన మీద లేదు అంటే సైతానికి అవకాశం ఇచ్చావు. వాక్యం మీద లేదు అంటే సైతానికి అవకాశం ఇచ్చావు. రోజు సంబంధం వాటి భాష పెరుగుతుందంటే సైతానికి అవకాశం ఇచ్చావు. ఈరోజు ప్రేమించే అభిషేకం దిగుతుంది, 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 దిగుతుంది. Yes, 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 yes. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. యేసయ్యా, Thank you, Lord. అనేకులు ఆత్మల చల్లారిపోయినారు. ప్రభు చెబుతున్నాడు, నా మంట చెలరేగిందంటాడు.
ఈ రోజు ఆయన మంటను మీ మధ్యన మండించి నా మంటను మండించి అన్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అనేకులు ఒకలాంటి నీరసం, ఒకలాంటి బలహీనత, ఒకలాంటి ఆత్మీయంగా నీరసం, ఆత్మీయంగా శరీరంగా బాగానే ఉన్నాం, ఆత్మీయంగా నీరసం, ఒకలాంటి లేజినెస్. ఒకప్పుడు కనిపెట్టగానే ప్రార్థనలో కలగని ప్రార్థన వచ్చేది. గత కొన్ని దినాలుగా నీ మైండ్ అంతా ముద్దు పారిపోయింది. ప్రభు చెబుతున్నాడు ఈరోజు ప్రత్యేకమైన అభిషేకం నింపుతున్నాడు. నీ బలహీనతలు అలా నేను వదిలేను, నేను బలహీనతలు వదిలే దేవుడిని కాదు అన్నాడు ఆయన. నీ బలహీనత ఎందు ఆయన శక్తి పరిపూర్ణము, ఆయన శక్తి పరిపూర్ణము. చివరిగా మరొకసారి తప్పులు కొట్టు గట్టిగా పొందవాడు. Holy Spirit, welcome Holy Spirit, welcome Jesus. మా మధ్యకు దిగి వచ్చి ముందుకు వందనాలు. మేము బలహీనంగా ఉన్నామంటే ఎరిగినదేమో మిమ్మల్ని బలపరచడానికి మధ్య మీరు వచ్చినారే. నీ బలమును బట్టి వందనాలయ్యా. నిజమే ప్రభు, నీ లేఖన భాగం తెలియపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అప్పుడే బలవంతుడివి అని. బలహీనంగా వచ్చిన మమ్మల్ని బలహీనంగా పంపించే దేవుడు కాదయ్యా. ఎవరైతే లేవలేని పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో, హృదయం అంతా బలహీనం, మైండ్ అంతా బలహీనం, శరీరం అంతా బలహీనమైన నీ బిడ్డలే ఏలియాతో చెప్పిన మాట, నీ శక్తికి మించిన ప్రయాణం ముందుందయ్యా, నీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది. యెజబెలు స్వరమైన సమస్యలు పోకో, యెజబెలు స్వరమైన సమస్యలు పోకో, సైతాను స్వరమైన సమస్యలు పోకో, నెగటివ్ వాయిచిన సమస్యలు పోకో. అసలైన ప్రయాణం నీకు ముందుంది. నీకంటే బలవంతులను నువ్వు లేకపోతున్నావు, నీకంటే బలవంతులను నువ్వు లేకపోతున్నావు. నువ్వు అనేక మంది శిష్యులు తయారు చేయబోతున్నావు, శిష్యులు తయారు చేయబోతున్నావు. ఏలియా మీద 2 పాల అభిషేకం ఎలీషా మీదకి దిగిన రీతిగా, ఈ రోజు నువ్వు ఒక్కడిని సైతాను బలహీనపడతామనుకున్నాడు. కానీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వే 10 మందిని బలపరచబోతున్నావు, నువ్వే 10 మందిని బలపరచబోతున్నావు, నువ్వే 10 మందిని తీసుకురాబోతున్నావు, నువ్వే 10 మందిని బలపరచబోతున్నావు, 10 మందిని కోసం ప్రార్థించబోతున్నావు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా చేద్దాం అనుకున్నాడు, కానీ నువ్వే 10 మందికి ప్రార్థన నేర్పే స్థాయిలో నువ్వు తీసుకెళ్ళబోతున్నాడు. 10 మందికి ప్రార్థన నేర్పే స్థాయిలో తీసుకెళ్ళబోతున్నాడు. అపవాదికి సిగ్గు, నా యేసుకు మహిమ కలిగించే కార్యాలు ఈ వారంలో ప్రభు జరిగించబోతున్నాడు. ఎక్కడ అవమానం ఘనతను ఇవ్వబోతున్నాడు. కొంతమందితో ప్రభు చెబుతున్నాడు, ఎక్కడ అవమానం ఘనతను సిద్ధపరిచి ఈ వారంలో నా కార్యం చూడబోతున్నాడు, కార్యం చూడబోతున్నావు, మహిమను చూడబోతున్నావు. ఈ వారంలో ఎగిరి గంతులేసే కార్యాలు దేవుడు జరిగించి, ఎగిరి గంతులేసే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. పొత్తి కడుపులో నింపితో వచ్చిన సహోదరి ప్రభు నేను స్వస్థపరుస్తున్నాడు. నీ కడుపు నుంచి చేపెట్టుకో. రాత్రి నుంచి చాలా సివియర్గా అసలు లేవలేని పరిస్థితులు ఈ స్థలానికి వచ్చావు. నువ్వు లేవని చాలా పెయిన్ అనుభవిస్తున్నావు. రాత్రి కాలం వల్ల ఏమన్నా అయిపోతుందేమో అనుకున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెబుతున్నాడు, నీ గాయాలు ఇప్పుడు ముడుతున్నాడు. ఆ పేరు మీదకి దేవుని హస్తం దిగొస్తుంది. ఇప్పుడే స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. ఎడమకాలు బొట్టనవేలు మొత్తం లాగేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. భయంకరమైన పెయిన్, అసలు కాలు చాలా పెయిన్తో బాధపడుతున్నాం. ప్రభు స్వస్థపరుస్తున్నాడయ్యా. ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. వెన్నుపూస మధ్యలో నొప్పి, వెన్నుపూస కింద కాదు, నడుము కింద భాగం కాదు, వెన్నుపూస మధ్యలో. థ్యాంక్ యూ లార్డ్. పడుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. నీకు పడుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ప్రభు చెబుతున్నాడు, అక్కడ
ఇక్కడ కూడా ప్రభు హస్తాన్ని తాకబోతుంది. నీ కుడి హస్తాన వెన్నుపూసని పెట్టుకో బిడ్డ. నీ కుడి హస్తాన ప్రభు వెన్నుపూసని పెట్టుకో. ఇప్పుడు ఎంతమంది వెన్నుపూస నడునొప్పితో బాధపడుతున్నారు. చాలా మంది స్థలం నడునొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రభు హస్తం ఇప్పుడే తాకుతుంది, తాకుతుంది, తాకుతుంది. ఆయన వచ్చి ఉన్నాడు ఇక్కడికి. ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన వచ్చి ఉన్నాడు. నేను స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. దైవ సేవకుల హస్తం కాదు, స్వయముగా ఆయన హస్తం దిగుతుంది, ఆయన హస్తం దిగుతుంది, ఆయన హస్తం దిగుతుంది, ఆయన హస్తం దిగుతుంది, ఆయన హస్తం, ఆయన హస్తం. రోగులు స్వస్థపరుస్తున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఇది ఆయన మందిరం, ఇది ఆయన మందిరం, ఇది ఆయన మందిరం, ఇది ఆయన అధిపతి, ఆయన అధిపతి, ఆయన అధిపతి. గత వారం 10 రోజుల బట్టి మైండ్ అంతా డిప్రెషన్ లో ఉన్న సహోదరు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మైండ్ అంతా ఒకలాంటి నెగిటివ్ మైండ్. పైకి మాత్రం స్మైల్ ఇస్తున్నావు కానీ లోపల నీకు స్మైల్ అయ్యింది. జస్ట్ పైకి మాత్రమే నీ స్మైల్ కనబడుతుంది. లోపల అంతా కూడా మైండ్ అంతా అప్సెట్. ఏదో ఉండాలి అన్నట్టుగా ఉంటున్నావు కానీ ఏదో ఒక తెలియని లోటు, ఒక లోటు నీలో ఉంది. ప్రభు చెబుతున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాక ఈ రోజున ఆనందాన్ని చూడబోతున్నావు, ఆనందాన్ని చూడబోతున్నావు. ఒక తెలియని ధైర్యాన్ని కట్టబోతున్నావు. చూడు, నీ హృదయ వాంఛలు దేవుని నెరవేర్చబోతున్నావు. నీ హృదయ వాంఛలు నెరవేర్చబోతున్నావు. ఇక్కడికి వచ్చే ముందు అదే ప్రార్థించుకుని వచ్చావు. ఇక్కడికి వచ్చే ముందు అదే ప్రార్థించావు. ప్రభు నాతో మాట్లాడాడు. నాకు ఈ మైండ్ సెట్ నుంచి నన్ను బయటకు తీసుకురాను. నేను ఈ మైండ్ లో ఉండబోతాను ప్రభా. ఈ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకురాలి ఆయన. ప్రార్థించు ప్రభు, నీ ప్రార్థన నేను ఆలకించానట. చూడు, ఈ రోజు నుంచి నా సంతోషాన్ని చూడబోతున్నా, వాళ్ళ సంతోషాన్ని చూడబోతున్నా, వాళ్ళ సంతోషాన్ని చూడబోతున్నా, మహిమను చూడబోతున్నా, మహిమను చూడబోతున్నా. దేవుని కృప నీ మీద బలముగా దిగి వస్తుంది. పొందుకోయా. ఈ మాటలు వినబడుతున్నప్పుడు ప్రభువా నాతో కూడా మాట్లాడయ్యా, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడని నీ కంట్లోంచి కన్నీరు చేస్తున్నది కదా, కన్నీరు చూశానంటాడయ్యా. సహోదరి నాతో మాట్లాడయ్యా, నా పరిస్థితి కోసం నాతో మాట్లాడు, నా పరిస్థితి కోసం నాతో మాట్లాడని కన్నీరు కాల్సిన సహోదరి ప్రభు నీతో చెప్తున్నాడు, నీ దుఃఖ దినాలు సమాప్తం అన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం. ఇక మీదట నీ కన్నీరు రాదన్నాడు ఆయన. ఇక మీద నీ కన్నీరు రాదు. ఆనంద బాష్పాలు రప్పించబోతున్నాడు, ఆనంద బాష్పాలు రప్పించబోతున్నాడు. పొందుకు, నువ్వు కూడా పొందుకో ఆనంద బాష్పాలు. ఎవరైతే అడిగారో వారు పొందుకో. Thank you, Master. Thank you, Master. Spirit of glory and such a wonderful glory. దేవుని బలమైన సన్నిధి స్థలంలో చూస్తున్నాను పెట్టాలి. ప్రారంభ ప్రార్థన చేయడానికి ఈ స్థలానికి వచ్చినప్పుడు బలమైన గ్లోరీ చూశాను. నిన్నటి రాత్రి కాలమున నా కుటుంబంలో వచ్చిన కలిపిలి, భయంకరమైన కలిపిలి. నేను అప్పుడే అనుకున్నాను, ఈ రోజు ఒక ప్రత్యేకత జరగబోతుంది. అంతేగా దుష్టుడు నన్ను కడుపులో చేస్తున్నాడు. నేను రాత్రి ఈ విషయాన్ని గ్రహించాను. దేవుడు రేపు ఆరాధన ఏదో చేయబోతున్నాడు. అందుకే నన్ను దుష్టుడు టార్గెట్ చేశాడు. ఖచ్చితంగా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు. తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఆయన తలంతా భయంకరమైన తలపోటు. ఈ ఆరాధన కూడా నువ్వు ఏకీపించలేకపోతున్నావు.
ఆరాధనలో మనం అడుగుతున్నాం, ప్రభువా అసలు ఈ తలపోటు నుంచి నేను భరించలేకపోతున్నానయ్యా, భయంకరమైన హెడేక్. థ్యాంక్ యూ లార్డ్. చివరిగా నువ్వు అనుకున్నాక ఆరాధన అయిపోయింది, నేను ప్రార్థన అయిన తర్వాత దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని డిసైడ్ అయిపోయావు, నువ్వు అయిపోయావు. ప్రభు చెబుతున్నాడు, నిన్ను కూడా ఆయన హస్తం తాకబోతున్నాడు. దైవ సేవకుడు కాదు, నేనే నా హస్తంతో తాకుతున్నాడు. నా కుమారుడు కాదు, నేనే నిన్ను తాకుతున్నాడు. నేనే నిన్ను తాకుతున్నాడు. నేను నిన్ను తాకుతున్నాడు. నేనే నిన్ను తాకుతున్నాడు. తల మీదకి దేవుని హస్తం దిగొచ్చినగా, దేవుని హస్తం దిగొచ్చినగా, దేవుని హస్తం దిగొచ్చినగా, దిగొచ్చినగా ప్రతి ప్రభువానికి స్తోత్రం. నిజంగా నువ్వు గొప్ప దేవుడవయ్యా, మా బలహీనకి ఎదిగిన దేవుడవయ్యా. మేము బలహీనులుగా వెళ్ళడం నేను చెప్తాము కాదయ్యా. అయ్యా బలహీనంటున్నావు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమంటున్నాను. ఎప్పుడైతే నువ్వు బలహీనుడువో అప్పుడే బలవంతుడివి అంటున్నా. బలహీనంగా వచ్చిన మమ్మల్ని మీరు బలపరిచారు. ఈ సమయంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ మాట కొరకు నేను వచ్చి ఉన్నామయ్యా, నీ మాట కొరకు వచ్చి ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నువ్వు మాట పలికిన మహిమను కలుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, మాట పలికిన యేసయ్యా. ఒక్క మాట స్వస్థపరిచింది యాయను కుమార్తెను, ఒక్క మాట స్వస్థపరిచింది. చనిపోయిన లాజరును ఒక్క మాట స్వస్థపరిచింది. కానాను స్త్రీని కన కుమార్తెను ఒక్క మాట స్వస్థపరిచింది. 38 సంవత్సరాల నుంచి పక్షవాత రోగంతో పడిపోయిన వ్యక్తి ఒక్క మాట అక్కడ దీర్ఘకాల ప్రార్థన చేసినట్లేదు. నువ్వు లేచి నీ పని బతుకున్నాడు అంటాడు. లాజరు సమాధి, లాజరు బయటికి రా అంటున్నాడు. యాయను కుమార్తెను భయపడక నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. గుడ్డివాడిన బంధువులతో ఆయన స్వస్థత పొందంటున్నాడు. ఈరోజు అదే దేవుడు సజీవంగా ఉన్నాడు. ఆయన నీకు ఈరోజు ఒక్క మాట ఇచ్చి పంపించబోతున్నాడు. ఒక్క మాట ఇచ్చి పంపించబోతున్నాడు. ఈ మాట చొప్పున నీకు అద్భుతం జరగబోతుంది. ఈ మాట చొప్పున అద్భుతం జరగబోతుంది. ఈ మాట చొప్పున అద్భుతం జరగబోతుంది. అనేకులు అద్భుతం కొరకు వచ్చి ఉన్న ప్రభుత్వం చెప్తున్నాడు. మీ జీవితంలో ఈ వారంలో సాక్ష్యాలు లేకపోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి. ఊహించిన ద్వారము తెరవబోతున్నాడు. ఊహించిన మార్గం తెరవబోతున్నాడు. ఊహించిన కార్యం జరగబోతుంది. జరగబోతుంది. ఆసక్తి ఉన్నవారు తప్పని కొట్టి పొందుకోండి. ఈ వారంలో నాకు అద్భుతం జరగాలి అన్నవారు, ఈ వారంలో నాకు అద్భుతం కావాలి అన్నవారు, అద్భుతం కావాలి అన్నవారు, అద్భుతం కావాలి అన్నవారు, అద్భుతం కావాలి అన్నవారు, అద్భుతం చేసే అభిషేకం, అభిషేకం, అద్భుతం చేసే అభిషేకం, అద్భుతం చేసే అభిషేకం. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ఒక్క మాట ద్వారా మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని ధైర్యపరిచావు, మా బ్రతుకులు నిలబెట్టావు. ఈ సమయంలో మాతో మాట్లాడమని తోడేవుడు వాక్యమైన యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.